హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విషంది రెసిపీ. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి గోంగూర పులావ్. ఎన్నో రకాల పులావులను మీరు ఇప్పటివరకు టేస్ట్ చేసి ఉంటారు కదా. వెజ్ అని, నాన్ వెజ్ అని, రకరకాల పులావ్స్ అన్నీ టేస్ట్ చేసి ఉంటారు. ఈసారి ఇలా వెరైటీగా గోంగూరతో పులావ్ చేసి చూడండి. పుల్లగా, కమ్మకమ్మగా, స్పైసీగా, భలే టేస్టీగా ఉంటుంది. నేను చెప్పే ఈ కొలతలన్నింటినీ, టిప్స్ని కరెక్ట్గా ఫాలో అయ్యి చేస్తే పొడిగా టేస్టీగా ఉండే పులావ్ని రెడీ చేసుకోవచ్చు. మన తెలుగు వారందరికీ ఇష్టపడే ఈ గోంగూరని ఎంతో అభిమానించి రకరకాల పచ్చళ్ళు పెట్టుకునే ఈ గోంగూరతో పులావ్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. దానికన్నా ముందు ఇప్పటివరకు మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసి వేడి చేసుకోండి. ఈ ఆయిల్, నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత 2 ఇంచుల వరకు దాల్చిన చెక్క, ఇలాచీలు 2, ఒక నల్ల యాలక 1, సాయి జీరా 1 టేబుల్ స్పూన్, మరాఠీ మొగ్గ 1, అలాగే మిరియాలు ఒక 5, 6, స్టార్ అనాస 1, లవంగాలు 4, సోంపు 1 టేబుల్ స్పూన్, వీటితో పాటు బిర్యానీ ఆకు 2, కరివేపాకు 1 రెమ్మ, ఆనియన్ ఒక పెద్ద సైజుని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. 7 నుంచి 8 వరకు పచ్చిమిర్చీలను వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చీలు మీ కారానికి తగినట్టుగా వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా సెమీ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. కొంచెం ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయ్యి పచ్చిమిర్చీలన్నీ వేగిపోతే సరిపోతుంది. ఇలా ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకొని కాస్త ఫ్రై చేసుకోండి. ఇలా ఒక 5 నిమిషాలు ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న 1/2 కేజీ గోంగూరని ఇందులో వేసుకొని గోంగూర మొత్తము మెత్తగా కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇది కంప్లీట్గా కుక్ అయిపోతేనే మనకి రైస్తో ఉడుకుతున్నప్పుడు పర్ఫెక్ట్ టేస్ట్ అనేది ఉంటుంది. గోంగూర ఉడకడానికి మనకు జస్ట్ ఒక 2 to 5 మినిట్స్ మాత్రమే టైం పడుతుంది. ఇలా సెమీగా కుక్ అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారము, 1.5 స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి. కారం మనం ఆల్రెడీ పచ్చిమిర్చిలు వాడాం కదా, సో చూసి అడ్జస్ట్ చేసుకోండి. గోంగూరను వెంటనే కలుపుతూ ఉండండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. దాంట్లో ఉండే పుల్లటి పులుపు ఉంటుంది కదా, అదంతా కూడా అలుగుపడుతుంది. అందుకని ఇలా వెంట కలిపేసుకోండి. ఇలా గోంగూర కంప్లీట్గా కుక్ అయిపోయిన తర్వాత 2 గ్లాసుల రైస్ని కడిగి 30 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. ఇది ముందే చేసుకోవాలి. ఇలా 30 నిమిషాల పాటు నానిన రైస్ని ఇందులో వేసుకొని ఒక 2 నుంచి 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. రైస్ ఇలా గోంగూరతో ఫ్రై అయితేనే రైస్ మొత్తం కూడా పొడిగా వస్తుంది. ఇలా ఒక 5 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత 3 గ్లాసుల వరకు వాటర్ వేసుకోండి. ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటే రైస్ అనేది పొడిగా వస్తుంది. ఇక్కడ మనం 2 గ్లాసుల రైస్ తీసుకున్నాం కదా, అందుకని 3 గ్లాసెస్ వాటర్ వేసుకొని ఉప్పు కారంని ఓసారి టేస్ట్ చూసుకొని ఫైనల్గా సన్నగా కట్ చేసిన కొత్తిమీరని కూడా వేసుకొని కుక్కర్ క్యాప్ క్లోజ్ చేసి 3 విజిల్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఖచ్చితంగా 3 విజిల్స్ రావాలి. 3 విజిల్స్ వస్తేనే రైస్ మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఇక్కడ రైస్ మనం ఒక 1/2 అవర్ పాటు నానబెట్టాం కనుక పర్ఫెక్ట్గానే వస్తుంది. ఇలా 3 విజిల్ల తర్వాత గ్యాస్ మొత్తం పోయిన తర్వాత మాత్రమే ఓపెన్ చేయండి. చూసారు కదా మనకి రైస్ అనేది ఎంత పుల్లలా వస్తుందో. ఇది వేడి మీద మనకి కాస్త ముద్దలా అనిపించినా కాస్త చల్లారిందంటే చాలా పొడిగా అయిపోతుంది. చూసారు కదా, ఇది మనకి పర్ఫెక్ట్ టెక్స్చర్. ఇంతే సింపుల్గా గోంగూర పులావ్ని ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. టైం తక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి రెసిపీలను ట్రై చేస్తే తొందరగా పని అయిపోతుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలకైనా పెద్దవారికైనా ఎవరికైనా కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ పులావ్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే పుల్లగా ఉంటుంది. ఉప్పు, కారం, మసాలా ఘాటులు అన్నీ కూడా కరెక్ట్ క్వాంటిటీలో ఉంటాయి. అండ్ ఈ గోంగూర పులావ్కి బెస్ట్ కాంబినేషన్ రైతా. ఎలాంటి గ్రేవీలు కూడా అవసరం లేకుండా జస్ట్ రైతాతో అలా తినేయొచ్చు అంతే. సింపుల్గా ఉండే ఈ గోంగూర పులావ్ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే ఓసారి విజిట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో రెసిపీస్ కూడా మన ఛానల్లో ఉంటాయి. ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.